సరే, సుదర్శన చక్రం శక్తి గురించి మనకు అర్థమైంది. కానీ ఈ చక్రం కాలం మరియు డైమెన్షన్లను ఎప్పుడు దాటింది? ఎప్పుడైనా ఒక శత్రువు వెంటాడుతూ సుదర్శన చక్రం వేరొక బ్రహ్మాండంలోకి వెళ్లిన సంఘటన మన పురాణాల్లో ఉందా? అది దుర్వాస మహర్షి కథ. ఆయన తన కోపానికి పెట్టింది పేరు. ఒకరోజు ఆ కోపంలోనే శ్రీకృష్ణుడి పరమభక్తుడైన అంబరీషుణ్ణి ఎలాంటి కారణం లేకుండా శపించారు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు స్వయంగా రాకపోయినా తన సుదర్శన చక్రాన్ని పంపించారు. ఈ చక్రం ముందుగా దుర్వాస మహర్షి తన మంత్రశక్తులతో సృష్టించిన రాక్షసుణ్ణి భస్మం చేసింది. కానీ అక్కడితో అది ఆగలేదు. దుర్వాస మహర్షి వెంటపడింది. ప్రాణాలు కాపాడుకోవడానికి దుర్వాసుడు పరుగెత్తని చోట్లేదు. భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు, అక్కడి నుంచి శివలోకం వరకు వెళ్లారు. వేర్వేరు దిశల్లో వేర్వేరు బ్రహ్మాండాల్లో శరణు కోరారు. కానీ సుదర్శన చక్రాన్ని ఆపగలిగే శక్తి ఎవరి దగ్గర లేదు కదా. అది ఒక మిస్సైల్ కంటే పవర్ఫుల్. చివరికి గత్యంతరం లేక దుర్వాసుడు తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాల్సి వచ్చింది. అప్పుడు మాత్రమే ఆ చక్రం శాంతించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సుదర్శన చక్రం కాలానికి బ్రహ్మాండానికి అతీతమైందని. సరే, ఇదంతా విన్నాక మీ మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. శ్రీకృష్ణుడు ఈ భూమిని వదిలి వెళ్ళినప్పుడు మరి ఇంత శక్తివంతమైన ఆయుధం ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? దీనికి సంబంధించి 2 రకాల వాదనలున్నాయి.